హలో గాయ్స్, వెల్కమ్ టు వర్జాన్ కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ఈ మధ్య కొద్దిగా బాగాలేనండి. సో అందుకే వీడియోస్ కొద్దిగా డిలే చేశాను. ఓకే, ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చు తగ్గులు అనేవి అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఓకే, ఈరోజైతే నేను పనగంటాకు ఫ్రై ఫుల్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో యాక్చువల్గా ఇలాగా నూనె తీసుకొని, ఇది పనగంటాకు ఫ్రై కాబట్టి నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు ఏమేమైనా ఉంటే మీకు నచ్చినట్టు వేసుకోండి. నేనైతే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వాము వేశాను. అది నా మసాలా డబ్బాలో అలాగే ఉంటే సో నేను ప్రతి దానికి వాడుతున్నాను అయిపోవాలని. సో వాము తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. సో ఇలాగా వేగాక కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. ఇంకా అదేంటి ఎండిమిరపకాయ ఉంటే ఎండిమిరపకాయ వేసుకొని, నేను అవి ఏమి వేయలేదండి అవైలబుల్లో లేకపోతే. సో దాని తర్వాత ఏంటి ఆనియన్స్, అదే ఎర్రగడ్డలు బాగా తరుక్కొని బాగా సన్నసన్నగా తరిగి మంచిగా వేసి అది మంచిగా కలపండి. కొద్దిగా కచ్చాపచ్చాగా ఫ్రై చేసుకున్నాక పనగంటాకుని బాగా తుంచుకొని అది బాగా కడుక్కోవాలండి. ఒక 3-4 టైమ్స్ బాగా తుంచి. యాక్చువల్గా పనగంటాకు కాడ అనేది ఎప్పుడు వేయకూడదు, నేనైతే వేయను. సో లేతగా ఉంటుంది లాస్ట్లో కోన దగ్గర, అది ఇంకా ఓన్లీ ఆకు అది మాత్రమే నేను వేస్తానండి. సో పనగంటాకుని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అంటే కొద్దిగా మంచిగా ఫ్రై అవ్వాలి, అది బాగా శబ్దం వస్తుంది. సో మీరు ఇంత ఆకు వేసినా కూడా అక్కడ ఫ్రై అయ్యే కొద్దిగా అవుతుంది మీకు ఆ ఫ్రై అనేది. మీకు ఇక్కడ కనిపిస్తుంది అబ్బా ఎంత ఆకు అని చెప్పి, కానీ అది ఫ్రై అయ్యాక కొద్దిగా అవుతుంది ఆ ఆకు. ఈ ఆకు అంటే చాలా ఇష్టం అండి నాకు, చాలా అంటే చాలా ఇష్టము. పనగంటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో యాక్చువల్గా అయితే ఏ ఆకుకూర తిన్నా కూడా మనిషి కంటికి మంచిదంటారు పెద్దవాళ్ళు. బట్ పనగంటాకు ద్వారా అయితే స్పెసిఫిక్గా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, అవైతే నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను. అందరూ యాక్చువల్గా ఈ పనగంటాకుని అంటే ఈ బెంగళూరు, హైదరాబాద్లో అయితే నేను అంతగా చూడలేదు. బట్ మన ఇంటి దగ్గర అయితే అది పొలాల్లో అట్లే పెరుగుతుంది, లేకపోతే గట్ల పైన అంతా పెరుగుతూ ఉంటుంది. బట్ నెగ్లెక్ట్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ 30 ఏజ్ మనిషికి, అంటే స్పెషల్లీ ఉమెన్ గురించి మాట్లాడతాను నేను. సో ఉమెన్ ఆఫ్టర్ 30 వచ్చినాక, సో 30 సంవత్సరాలు దాటినాక యాక్చువల్గా వాళ్ళకి హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి, బ్లైండ్నెస్ అనేది వస్తుంది, షుగర్ లెవెల్స్ వస్తాయి, థైరాయిడ్ వస్తాయి. సో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని ప్రివెంట్ చేయాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి, హెల్దీ ఫుడ్ అనేది తినాలి. సో దీంట్లో మీకు విటమిన్ సి, విటమిన్ ఏ, ఇంకా వచ్చేసి బీటా కెరోటిన్ అనేది ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ అనేది మీకు బోన్స్ అంటే సెల్ డ్యామేజ్ కాకుండా మీకు ప్రివెంట్ చేస్తుంది. ఇంకా వచ్చేసి మీరు ఆఫ్టర్ అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నారో, ప్రెగ్నెన్సీ తర్వాత చాలా పోస్ట్మార్టమ్ డిసీజెస్ వస్తాయి, వాటి నుంచి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో తరచూ మీరు అట్లీస్ట్ 1 వీక్కి అయినా కూడా మీరు ఇది తీసుకోవాలని నేను అనుకుంటాను. రోజు కాకపోయినా కూడా అట్లీస్ట్ 1 వీక్కి ఒకసారి ఇది కంపల్సరీగా కావాలి ఆఫ్టర్ 30 వచ్చినాక. సో నైట్ టైం బ్లైండ్నెస్ అనేది వస్తుంది, ఎస్పెషల్లీ యాక్చువల్గా ఇదైతే ఐస్ కోసమే వాడతారు, చూపు మంచిగా రావాలని చెప్పి. బట్ దీంట్లో వచ్చేసి టీత్, అదే పళ్ళు మంచిగా అవ్వడానికి, బోన్ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి కూడా మనకు ఉపయోగపడే విటమిన్ సి, విటమిన్ ఏ అనేవి ఉన్నాయి. సో కంపల్సరీగా మీరు మీ డైట్లో అనేది యాడ్ చేసుకోవాలి పనగంటాకు. సో ప్లీజ్, ఇంకా నేను షేర్ చేస్తాను చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్, ఏవి తింటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో రోజు అయితే నేను షేర్ చేయలేను, బట్ నేను అప్పుడప్పుడు ఇలాంటివి కొన్ని షేర్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ ఫాలో చేయండి, ఓకేనండి. ఇలాగా మొత్తం ఫ్రై అయినాక దాంట్లో మీకు కావాల్సిన పప్పుల పొడి, నేనైతే వేరుశనగకాయల పప్పుల పొడి వేసాను. మీరు కావాలంటే తినే శనగపప్పు పప్పుల పొడి, లేకపోతే కొబ్బరి పొడి వేసుకొని తినచ్చు మీరు. సో రసమన్నంలోకి లేకపోతే పప్పన్నంలోకి ఈ తాలింపుని, అదే ఫ్రై, ఆ
ఉంటుంది టేస్ట్. సో నాకైతే ఇది ఫేవరెట్ అండి ఆకుకూరల్లో. ఇదే కాకుండా గోంగూర, చిర్రాకు ఇవన్నీ కూడా ఉంటాయి, బట్ నాకైతే ఇది చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.